నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. నరసింహ నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 5వ తేదీన విడుదల కానున్న అఖండ 2 సూపర్ హిట్ కావాలని బాలయ్య అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నందమూరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలయ్య అభిమానులు స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాండురంగ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాథుల శ్రీను, ఆర్గనైజర్ బత్తిన గోవింద్, గదిలి అచ్చిబాబు, లెక్కల గోవిందనాయుడు, కుసునం శివాజీ, పందిరి చిన్నబాబు, శ్రీరంగం వారాలు, పిల్లిదాస్, వెలుగుల సతీష్, బొంది తాతాజీ, గంటపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన కథానాయకుడు పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలయ్య బాబు నటించిన అఖండ తాండవం చిత్రం విజయవంతం కావాలని, విజయం సాధించాలని కోరుకుంటూ పాయకరపేట పట్టణంలో లింగాల కాలనీ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో ప్రత్యేకమైన పూజలు నందమూరి అభిమానులు అందరూ కలిసి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. అలాగే పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది. ఈ అఖండ చిత్రం అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య, బాలయ్య జై జై బాలయ్య. ఏ రంగంలోనైనా సరే చరిత్ర సృష్టించాలంటే నందమూరి వంశానికి చెందిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందువల్లంటే రాజకీయ రంగం అనివ్వండి, సినీ రంగం అనివ్వండి, ఏ రంగమైనా ఇప్పుడు మన క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణలో కూడా బాలయ్య గారు పోషించిన పాత్ర అనర్గళంగా మనందరూ కూడా ప్రశంసించదగ్గదని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అయితే నందమూరి తారక రామారావు గారు చరిత్ర సృష్టించిన మహానాయకుడు. నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగు తేజం ఉప్పొంగే విధంగా మసులుకున్న వ్యక్తి. అటువంటి మహానుభావుడికి 12 మంది సంతానం, 8 మంది మగబిడ్డలు, 4 ఆడబిడ్డలు. అందులో 7వ వాడే మన నందమూరి బాలకృష్ణ గారు. జూన్ 1960 10వ తారీఖున జన్మించాడు ఈయన. ఈయన కూడా తన తండ్రి గారితో తాతమ్మ కళ చిత్రంతో ప్రారంభంలో ఆరంగేట్రం చేయడం జరిగింది సినీ పరిశ్రమకి. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన మహానటుడు ఎవరన్నా ఉన్నారంటే మన బాలయ్య అని చెప్పేసి సభాముఖంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అఖండ అపూర్వ విజయం సాధించింది. ఇప్పుడు వస్తున్న చిత్రం కూడా అఖండ 2 కూడా దశ దిశల కీర్తిని ఆర్జించాలని, రికార్డుల పరంపర కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓ శంకర, ఓం నమ శివాయ. ఈ అఖండ 2 చిత్రం మా బాలయ్య నటించి అఖండ తాండవం చేయడానికి రేపు 5వ తారీఖుని మన పాయకరాపేట లక్ష్మీదేవిలోకి వస్తుంది. అందరూ కూడా ఈ అఖండ సినిమాని చూసి సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ సినిమా నిర్మించారు. అందు గురించి అందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు సాగాలని జై బాలయ్య, జై జై బాలయ్య. తాను సినిమా రిలీజ్ సందర్భంగా మొన్న 10 రోజుల కిందట కాశీలో పూజలు సత్యసమేతంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా పాయకరాపేటలో నందమూరి అభిమానుల తరపు నుంచి పాయకరాపేట లింగాల కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర 12 వరకు ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా
ఈ సినిమాకి అఖండ విజయం సాధించాలని, సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా సినిమా నిర్మించడం జరిగింది. అందరం కూడా సనాతన ధర్మానికి పలుకుతూ ముందుకు సాగాలని. జై బాలయ్య, జై జై బాలయ్య. ముక్తి ప్రదాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగ భాగ్యాలు, సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని ఎదురీత దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు. భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏవీ నగరం, కాకినాడ జిల్లా.